ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అండి. మరి ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు కల్వరీ మార్గం మరి సారపాక చర్చ్ నందు స్వస్థత విడుదల పరిచర్య మరి శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందండి. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని అనేక మంది రోగులు బాగుపరచబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోగాలతో బాధపడుతున్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ వ్యాధి బాధల్లో ఉన్నా, ఏ సమస్యలతో ఉన్నా మరి ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరీ మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కల్విన్ షా హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలిగి ఉన్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? అలాగే ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానాలు వింటున్నాం కదండి. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా మన జీవితాల్లో మరి వాగ్దానం నమ్మినప్పుడు ఆ కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారండి. మరి ఈ ఉదయకాలం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఈ దినం ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట ఆయన అన్నారు. నా మహాసైన్యము తినివేసిన మరి సంవత్సరముల పంట తిరిగి మీకు మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఈ వాగ్దానం ఆనాడు దేవుని ప్రజలైన వారికి ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు మరి మనకి వాగ్దానం ప్రభు చేస్తున్నారు. ఆనాటి దినాల్లో దేవుని ప్రజలు దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న దినాలలో మరి వారి యొక్క జీవితాల్లో చాలా నష్టాలను అనుభవిస్తూ వచ్చారు. వారు ప్రయాసపడి పండించిన పంట అంట మరి 25వ వచనం మొదటి భాగాల్లో రాయబడిన మాట, గొంగళి పురుగులు, పసర పురుగులు కదండి, మరి చీడ పురుగులు ఇవన్నీ కూడా తినేస్తూ వచ్చాయి. వారు కష్టపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు, కానీ మరి భూమిని సేద్యం చేసినా కానీ ఆ పంట అనేది వారు అనుభవించలేకపోయారు. కారణం ఏంటంటే ఈ యొక్క గొంగళి పురుగు, పసర పురుగు తినేస్తూ వచ్చాయి. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునికి విరోధంగా జీవించడాన్ని బట్టే కదా చాలా లాస్ అయిపోయారు, చాలా నష్టపోయారు. దేవుడు అంటున్నాడు, ఆయనే పంపారట ఆ సైన్యాన్ని. ఆయనే మరి దేవుని మాట వారు విన్నప్పుడు మరి దేవుడే ఆజ్ఞ ఇస్తే ఆ పసర పురుగులు, చీడ పురుగులు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అందుకని ఆయన అంటున్నాడు, నా మహాసైన్యం తినేసాయి అవన్నీ, కానీ మరలా నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకును మార్చుకొని దేవుడు అంటున్నాడు, నా వైపు నువ్వు తిరిగితే, ఆయన అంటున్నారు కదా, మరి సంవత్సరాల పంట అంటే నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా
సంవత్సరాల పంట నేను తిరిగి నీకు ఇస్తానని దేవుడు ఆ రోజునే దేవుని ప్రజలతో మాట్లాడారు. అదే వాగ్దానం ఈరోజు నీతో, నాతో, మనతో, అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. నాన్న, ఈ వాగ్దానం వింటున్నా మరి మీరు కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచారా? దేవుని నమ్ముకొని ఆయన వదిలేసి లోకం వైపు వెళ్ళిపోయి ఉన్నారా? మరి లోక క్రియలు బ్రతుకుతున్నారేమో కదా. అందును బట్టి ఒకవేళ దేవుడు కోపగించి మరి దేవునికి ఆయాసం కలగడాన్ని బట్టి ఒకవేళ మీరు ఎంతో కష్టపడుతున్నారు, వ్యాపారం, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఉద్యోగాలు, ఇవన్నిట్లో కూడా మరి కష్టపడుతున్నారు, కానీ నష్టాలు చూస్తూ వచ్చారా? ఎన్నో సంవత్సరాలకు ఇదే కష్టాలండి, ఇదే లాస్ అండి, ఇదే బాధలండి, అన్నిటినీ పోగొట్టుకున్నానండి అని అంటున్నావా? దేవుని బిడ్డ, ఎందుకు కోల్పోయావంటే ఒకవేళ దేవుడే మరి ఒకవేళ ఇవన్నిటిని కూడా కలుగు చేస్తూ వచ్చారేమో. ఆయనే మరలంటున్నారు కదా, నువ్వు గనుక ఆయన తట్టు తిరిగితే ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో ఏదొక సైన్యం అయితే నీ పంటనంతా తినేసాయావు, మరలా ఆయన అంటున్నారు ఆ పంటనంతా, నువ్వు కోల్పోయిన పంట అంతా, సంవత్సరాల పంట అంతా, అంటే సంవత్సరాల నీ కష్టార్జితం అంతా నువ్వేదైతే పోగొట్టుకున్నావో తిరిగి నీకు ఇస్తానని దేవుడు అన్నాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. ఆయన నువ్వు ఏది కోల్పోయావు, ఏది పోగొట్టుకున్నావు, ఏది నష్టపోయావు, వ్యాపారంలో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్నిట్లో ఎన్నైతే నష్టపోయి ఉన్నావో అది ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప కృప కదా. ఆయన అంటున్నాడు సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నావు, ఈ లాస్ అంతా సంవత్సరాల పంట నీకు ఇచ్చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇస్తే తప్పడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీ హృదయంలోనికి. ఆయనకు నమ్మకంగా బ్రతకండి, ఆయనలో జీవించండి. ఆయన ఈ సంవత్సరం మీరంతా కూడా సమృద్ధిని చూడబోతున్నారు. మరి అట్టి కృప దేవుడు మీ అందరికి కూడా అనుగ్రహించును గాక. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. కలిసి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవునికి వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభా. నా మహాసైన్యం తినివేసిన సంవత్సరాల పంట నేను మీకు తిరిగిస్తానని వాగ్దానం ఇచ్చేవు దేవా, వందనాలయ్యా. అయ్యా ఇదిగో నేను ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా, విశ్వసిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నువ్వు ఖచ్చితంగా తిరిగి ఇచ్చే దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో నాయన, ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఒకవరకు ఇప్పటి వరకు నీకు ఆయాసకరంగా జీవిస్తూ వచ్చారేమో, ఈరోజు వాగ్దానం వింటుండగానే వారి జీవితాలు మార్చుకుంటున్నారు ప్రభా. వారిని క్షమించి వారి బ్రతుకులను మరలా ఆశీర్వదించయ్యా. సంవత్సరాలు నష్టాలు చూస్తూ వచ్చారు, ఎంతగానో కోల్పోయారు. కారణం అంటున్నారు నీవే ప్రభా, నీ వైపు తిరుగుతారేమో ప్రజలని ఆ నష్టాలు కలుగు చేస్తూ వచ్చావు. కానీ ప్రభా, ఈరోజు మరలా మాకు కృపను చూపి నీ బిడ్డల మీద జాలి చేసుకొని ఆయన మరలా నువ్వు అంటున్నావు, ఇదిగో కోల్పోయిన నా మహాసైన్యం తినివేసిన ఆ యొక్క పంటను తిరిగి నీకు ఇస్తానన్నావు కదా దేవా. అయ్యా గొప్ప దేవా, నీకు వందనాలు. సంవత్సరాలు నష్టాలు చూశారు, బాధలు చూశారు, కష్టాలు చూశారు. అయ్యా ఇదిగో వారందరికీ ఈ సంవత్సరం ప్రభా కష్టాలన్నీ తొలగించి అయ్యా నాయన నీ సమృద్ధి, నీ దీవెన, నీ యొక్క అయ్యా నేను కృపను అయ్యా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరు నీలో స్థిరంగా నిలబడటానికి సహాయం చేయండి. ఈరోజు ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు చేస్తూ రండి. వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, ఆర్థికంగా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో అన్నీ కూడా సమృద్ధి వారు చూచుదురుగాక కృప చూపి సహాయం చేయమని, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.